హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాది అంబేద్కర్ కోనసీమ డిస్టిక్, పేరు దేవరపల్లి లక్ష్మీనారాయణ, అమలాపురం మండలం. నేను ఈరోజు మాట్లాడాల్సింది ఏంటంటే, పార్లమెంట్లో మన రాహుల్ గాంధీ గారు మాట్లాడదామని వెళ్తే మాట్లాడకుండా ఆయన్ని అడ్డు పెట్టడం జరుగుతుంది. బీజేపీ నాయకులు ఎక్కడ ఆయన మాట్లాడితే ఎక్కడ ఏ ప్రశ్నలు అడుగుతారా, ఏ క్వశ్చన్లు అడుగుతారా అని భయంతో చాలామంది ఆయనకు అడ్డు పెట్టడం జరుగుతుంది. ఆయన అడిగే క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ లేకపోతే భయపడు మీరు అడ్డు పెడుతున్నారు బీజేపీ నాయకులు. ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని మా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ముందుకు తీసుకెళ్తాం, కృషి చేస్తాం, కష్టపడతాం. ఏంటంటే, ఈరోజు మన రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్లో మాట్లాడకుండా బీజేపీ నాయకులు అడ్డుపెట్టడం జరిగింది. అంటే రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఏ క్వశ్చన్లు అడుగుతారని భయంతో వీళ్ళకి మాట్లాడే అవకాశం కూడా రాహుల్ గాంధీ గారికి ఇవ్వట్లేదు. ఎందుకు మీరు అంత భయపడుతున్నారు? బీజేపీ నాయకులు నేను అడిగేది, బీజేపీ నాయకులకు ఎందుకు రాహుల్ గాంధీ గారిని మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు మీరు? ఆయన మంచి మెజారిటీతోటి ప్రజలు ఎన్నుకుని ప్రజల నిర్ణయంతో ముందుకు రావడం జరిగింది. మన రాహుల్ గాంధీ గారు పార్లమెంటుకు అడుగు పెట్టరనుకున్నారు, కానీ రాహుల్ గాంధీ గారు పులి కింద అడుగు పెట్టారు. పార్లమెంట్లో ప్రశ్నించడానికి, మీకు సమాధానం చెప్పడానికి ఆయన పార్లమెంట్కి అడుగు పెట్టడం జరిగింది. అయినా మీరు భయపడి ఆయన మాట్లాడకుండా, అవకాశం ఇవ్వకుండా మీరు చేస్తున్నారు. దేని గురించి? ఆయన మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు మీరు? పార్లమెంట్లో అడుగు పెట్టినామంటే మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు మీరు. బీజేపీకి ఒకటే చెప్తున్నా,